విశ్వబ్రాహ్మణుల్లో రెండో వారు వడ్రంగులు. మానవుని మొదటి దశలో చెట్లను నరికి ఆ కలపతో నివాసాలు ఏర్పరచుకోవడం నేర్పించారు. తరువాత దశలో నాగలికి కర్రను బిగించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. తరువాత బండి చక్రంతో రవాణాకు ఉపయోగపడ్డారు. ప్రస్తుతం కూడా ఇప్పటి రోజుల్లో కూడా ఎంతో మంది కొన్ని ప్రాంతాల్లో కలపతో ఏర్పాటు చేసిన నివాసాల్లోనే ఇంకా నివాసం ఉంటున్నారు అంటే వీరి పాత్ర మన జీవితాల్లో ఏ విధంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజుల్లో వడ్రంగుల జీవన విధానం ఏ విధంగా ఉంది నేటి బతుకు చిత్రంలో చూద్దాం. ప్రకృతితో మనిషికి విడదీయరాని బంధం ఉంది. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి సంపదపై ఆధారపడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా చెట్లను కలపగా మార్చి గృహాలను తయారు చేశాడు. ఇలా కలపతో వస్తువులు తయారు చేసేవాడినే వడ్రంగి అంటారు. ప్రకృతిలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అయితే వాటిని మానవ అవసరాలకు వాడటం కేవలం ప్రకృతిని అర్థం చేసుకున్న వాడికే సాధ్యం. అంతేకాదు ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుందో తెలుసుండాలి. వాటిని గూర్చిన పూర్తి అధ్యయనం ఉండాలి. అలా చెట్టు జాతిని గురించి తెలుసుకొని ఆ కలపను మనిషికి ఉపయోగపడేలా చేసినవాడు వడ్రంగి. మన రాష్ట్రంలో వడ్రంగులు అన్ని గ్రామాల్లో జీవిస్తున్నారు. మానవుడు తొలినాళ్లలో నివాసాలు కర్రతోనే నిర్మించాడు. భారతీయ నాగరికత ఇళ్ల నిర్మాణం ఆదివాసీ దశ నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చింది. వడ్రంగులు దాన్ని తమ ఇంజనీరింగ్ నైపుణ్యంతో మరింత విస్తరించారు. వ్యవసాయము అభివృద్ధి అవుతున్న దశలో, గ్రామ సెటిల్మెంట్ జరుగుతున్న దశలో, అడవిని నరికి ఇల్లుగా మార్చడానికి, ఆ ఇల్లును కొంత శాస్త్రీయ పద్ధతిలో కట్టడానికి, ఒకప్పుడేమో ప్రజలు తమకు తెలిసిన పద్ధతిలో గూళ్ళు అల్లుకున్నారు. పిట్టలు గూళ్ళు అల్లుకున్నట్టు మానవులు గూళ్ళు అల్లుకున్నారు. కానీ గ్రామాలు పెద్ద అవుతున్న కొద్దీ ఉలి బాడిస ఈ రెండు తయారైనాయి. ఈ రెండు తయారైన తర్వాత చెక్కడం మొదలైంది. మానవాళికి ఉపయోగపడే అవసరమయ్యే వస్తువులను తయారు చేయటాన్ని ఇంజనీరింగ్ ప్రక్రియ అంటాం. అలాంటిది ప్రకృతిలో లభించే కలపను మొద్దుగా మార్చి దాని నుంచి తలుపులు, కిటికీలు ఇలా నివాస యోగ్యానికి అవసరమైనవి తయారు చేసినవి మాత్రమే కాదు, వ్యవసాయానికి అభివృద్ధి, వ్యవసాయానికి ఉపయోగపడే నాగలి, దానికి ఉపయోగపడే కర్రను అందించినవాడు. ఇక రవాణాలో బండి చక్రం తీసుకొచ్చిన మార్పు మనందరికీ తెలిసిందే. అది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు, ఎంత అభివృద్ధి చెందిందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వీటన్నిటి ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటి, మొట్టమొదటి ఇంజనీర్ ఈ వడ్రంగి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వడ్రంగి పనికి అద్భుతమైన నైపుణ్యం అవసరం. వడ్రంగుల ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాధనం నాగలి. నాగలి నేలను సాళ్లుగా చీలుస్తుంది. మొదట్లో మానవ శక్తితో భూమిని దున్నేందుకు అనువుగా నాగలి రూపొందింది. అయితే తరువాత ఎడ్లను ఉపయోగించి భూమిని దున్నేటట్లు నాగలిని రూపొందించారు. నాగలికి అనువైన కర్రను కనుగొనేందుకు చెట్లను గూర్చిన అధ్యయనం ఉండాలి. కమ్మరి దానికి ఇనుప సాధనాన్ని బిగించాడు. కర్రను ఉపయోగిత వస్తువుగా మార్చడం అంటే కర్రను ఒక నాగలిగా ముందు మార్చారు. కర్రను ఒక ఇంటి వస్తువుగా మార్చారు. ఎనగర్ర నిలబెట్టే ప్రక్రియ వచ్చింది. ఈ కర్రను నాగలిగా మార్చడం అనేది అత్యున్నత సైంటిఫిక్ ప్రక్రియ. అంటే భూమిని దున్నడానికి కావలసిన ప్రక్రియ ఎడ్ల కట్టడానికి అనుగుణంగా, మనిషి వెనుక నిలబడి దున్నడానికి అనుగుణంగా చిత్రపటం గీసుకున్నది దున్నే ఎక్స్పెరిమెంట్ చేసిన కులాలోళ్ళు అయితే దానికి రూపం ఇచ్చి. అంతేకాదు ఈ బండి చక్రాన్నే అశోకుడు తమ సామ్రాజ్య విస్తరణకు గుర్తుగా సారనాథ్లోని అశోక్ స్తంభంలో ఉపయోగించాడు. దాన్నే మన జాతీయ పతాకంలో కూడా ఆ తరువాత ఉపయోగించారంటే దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. వడ్రంగి పెద్ద పెద్ద రాజభవనాలు, సుందరమైన ద్వారాలు, రాజుల సింహాసనాలు, నివాసాలు ఇలా నిత్యం చేతి నిండా పనితో కళకళలాడుతూ ఉండేవాడు. ఇప్పటికీ కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో కలప అధికంగా లభ్యమయ్యే చోట్ల ఇళ్ల నిర్మాణం కలపతోనే జరుగుతుంది. మానవుడు వడ్రంగి మీద ఎంతగా ఆధారపడ్డాడంటే మనం వాడే నిత్యావసర వస్తువులు దాదాపు 5,000కు పైగా వీరు చేసినవే అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవాణాకు బండి చక్రం, వ్యవసాయానికి నాగలి కర్రు, గొడ్డలి కర్ర, కొడవలిపిడి, కత్తిపిడి, ఇళ్లలో తలుపులు, కిటికీలు, కర్ర బీరువాలు, పీటలు, మంచాలు, కాళ్లకు కిర్రు చెప్పులు ఇలా ఎన్నో వస్తువులు మనకు అందించిన గొప్ప ఇంజనీర్లు
మన నిత్య జీవితంలో వాడే దాదాపు సగానికి పైగా వస్తువులు వడ్రంగి తయారు చేసినవే. ఉదాహరణకు తీసుకుంటే వ్యవసాయానికి ఉపయోగించే నాగలి, కర్రు, కొడవలి, పిడి ఇలాంటివన్నీ ఆయన తయారు చేసినవే అయితే, వడ్రంగి తయారు చేసినవే అయితే, ఇక మన ఇంట్లో చూసుకుంటే కిటికీలు, మంచాలు, డోర్స్, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం పప్పు గుత్తి చాలా చిన్నదైనప్పటికీ కూడా దాని అవసరం ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. మరి ఇవన్నీ తయారు చేయడానికి వాళ్ళు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తారు, ఏ పరికరాలు ఉపయోగించి ఇవన్నీ తయారు చేస్తారు తెలుసుకుందాం. తాత, నీ పేరేంది? నీ పేరేంది? నా పేరా శ్రీపోజీ రంగయ్యాచారి. తాత, ఏమేమి వాడతారు తాత మీరు? ఏం పరికరాలు వాడతారు? అది ఇది కడజెక్తా, అది మళ్ళీ మళ్ళీ చెప్తా, మళ్ళీ ఎక్కుతారు దీంతో. ఏమంటారు దీన్ని? ఏమంటారు? పెదవాడిసి. పెదబాడ్చి. ఇది చేబాడిసి. షేబాడ్చి. చేతిలో పట్టుకుంటారు కాబట్టి షేబాడ్చి. అది చేతిలో ఉంటుంది. ఇంకా ఇంకా ఈడ నాకు పెట్టిన నువ్వుగా అండ్ ఇదేం తాత? అది తూటు కొడతా. హోల్స్ చేయటానికా? కొడతా. ఓ, అలా నాగలికి మనం హోల్ చూస్తాం కదా, అలాంటి రంధ్రాలు చేయటానికి వాడతారు దీన్ని. అలా హోల్స్ తూట్లో కొట్టడానికి వాడతారు దీన్ని. ఇంకా ఇదేం తాత? అది దున్న కొడతా, దుగాడ కొడతా. దుగాడ వాడటం అంటారా దాన్ని? ఏమంటారు దీన్ని? దుగాడ. దుగాడ. దుగాడ అంటే మనం కర్ర తీసుకున్న తర్వాత అది పేర్లు గుచ్చుకుంటూ ఉంటుంది కదా, అలా గుచ్చుకోకుండా సాఫ్ట్ చేస్తారనమాట దీంతో. అంతేనా తాత? నున్నా వేస్తారు దీంతో, అంతేనా? ఇక ఇది మనందరికీ తెలిసింది ఆల్మోస్ట్ రంపం. అంతేనా తాత? అది కట్ చేస్తా, పొడుగు ఉంటే కట్ చేస్తుంది. ఈ వస్తువులు తయారు చేయడంలో వీరు వాడిన పనిముట్లు ప్రపంచంలోనే ఎంతో గొప్ప పనిముట్లుగా పేర్కొనబడ్డాయి. రంపం, సుత్తి, చిత్రిగుల్ల, బాడిసే, ఉలి, సిక్కంజా, మూలమట్టం లాంటి అనేక పరికరాలతో మనకు కావలసిన వస్తువులను వివిధ రూపాల్లో తయారు చేస్తూ వచ్చారు. ఒక చెట్టును వస్తువుగా మార్చే క్రమంలో అనేక దశలుంటాయి. మొదట ఏ చెట్టు ఏ పనికి ఉపయోగపడుతుందో తెలియాలి. ఆ చెట్టు ఎన్ని సంవత్సరాల తరువాత ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. ఆ తరువాత దాన్ని నరకాలి. ఎక్కువగా చెట్లు అడవి ప్రాంతంలో ఉంటాయి. అక్కడ పని చేయడానికి వీలుండదు కాబట్టి ఆ ముడి సరుకును ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. రంపం కోత మిషన్తో వాటిని వివిధ సైజుల్లో కట్ చేసి తీసుకువస్తారు. పెద్ద పెద్ద మొద్దులుగా ఉన్న వాటిని పనిని బట్టి కొలతలు తీసుకుని కట్ చేస్తారు. అలా కట్ చేసుకున్న తరువాతే అసలు పని మొదలవుతుంది. ఆ చెక్కను చిత్రిగుల్లతో చిత్రిక పడతారు. ఆ తరువాత ఏ ఆకారంలో కావాలో ఆ ఆకారంలోకి మలిచే పని మొత్తం వీరు చేత్తోనే చేస్తారు. డోర్లో కానీ చౌకట్లో కానీ కర్ర తెచ్చుకుంటాం. షాప్ కాడికి తీసుకొచ్చుకొని షాప్ కాడ రంద పట్టుకొని దుగడ పట్టుకొని ఇద్దరు వెళ్ళిపారు, నేను ఇద్దరం దుగడ పట్టుకొని కొంచెం మార్కింగ్ కట్టుకుంటాం సార్. మార్కింగ్ కట్టుకొని కూసాలు కోసుకుంటాం. కూసాలు కోసుకొని మళ్ళీ అతి కాడికి వచ్చేసి తట్లు, పిచ్చగోలు, డిజైన్ అవి ఉంటాయి కదా సార్, అవి తీసుకొని మళ్ళీ పేపర్ కొట్టుకొని సాఫ్ చేసుకొని మళ్ళీ చౌకటి దిగేస్తాం ఇద్దరం. దర్వాజలు, తలుపులు, కిటికీలు ఇలా నివాసానికి కావలసినవన్నీ వీరే చేస్తారు. కర్రతో వస్తువులు తయారు చేయడమే కాదు, వాటికి నగీషులు చెక్కడం కూడా వీరి చేతిలో దాగున్న నైపుణ్యమే. వడ్రంగి కేవలం మానవులకు నివాసాలు ఏర్పాటు చేసినవాడు మాత్రమే కాదు, దేవుళ్ళకు కూడా నివాసాలు ఏర్పాటు చేసినవాడు. దేవాలయం ముందు ఉండే ధ్వజస్తంభం, ఇక ఊరేగింపు సమయంలో వాడే రథాలు, ఆ రథాల కింద ఉండే పీటలు, ఇక దేవాలయం గోడలపై ఉండే చెక్క బొమ్మలు అన్నీ కూడా మన వడ్రంగి చేసినవే. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. దీంతో వడ్రంగి వాడే పనిముట్లలో కూడా అభివృద్ధి జరిగిందనే చెప్పచ్చు. వాళ్ళు వాడే పనిముట్లలో అభివృద్ధి జరిగింటే యంత్రాలు వచ్చాయి. పనిముట్లకు బదులు వాటిని కొంచెం సింప్లిఫై చేయడానికి, పనిని ఇంకా వేగవంతం చేయడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే టైంలో అంటే వాళ్ళకి టైం తగ్గుతుంది. ఇంతకుముందు రోజుల తరబడి అయ్యే పని ఇప్పుడు గంటల్లో అయిపోతుంది. అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, యంత్రాలు వచ్చిన తర్వాత వాళ్ళ పని ఎంత సులువైంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు అంటే నాగళ్ళు ఇవన్నీ చేసేవారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు తెలుసుకుందాం. అన్న, ఇప్పుడేం పని వస్తుంది మీకు? కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీకు వస్తుంది. అప్పటి మీద లెక్క పెడితే పని తగ్గిందా పెరిగిందా? అప్పట్లో అంటే మిషన్స్ లేవు కాబట్టి మామూలుగా ఉండే, మిషన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ అయిపోతుంది పని, మీకు ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ దీని గురించి అంటే మీరు దీనికోసం ఏమైనా శిక్షణ తీసుకున్నారా ఈ మిషన్స్ పై వాడటానికి? అప్పట్లో చిన్నప్పుడు వేరే నేర్చే వాళ్ళకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మిషన్ లేకుండా మామూలుగా చేతి మీద వర్క్ చేస్తాం. మిషన్ మీద వర్క్ వచ్చినాయి కాబట్టి మేమే ఓన్గా చేయగలుగుతాం.
అంటే దీనికి సంబంధించి వచ్చాయి కరెక్టే, కానీ అంతకుముందు మీకు దీని మీద పనిచేసిన అనుభవం లేదు కదా. దీనికి సంబంధించి ఏమైనా కోచింగ్ ఎలా తీసుకున్నారా, శిక్షణ ఏమీ లేవు, డైరెక్ట్గా ఎంత అప్రమత్తంగా ఉండాలి దీని మీద పనిచేసేటప్పుడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మిస్ అయినా బ్లేడ్ వచ్చిందంటే కట్ అయిందంటే మొత్తం కట్ అయిపోతుంది. మరి అవన్నీ జాగ్రత్తల గురించి అంటే ఎలా తెలుసుకోవడం, ఎలా అంటే చేస్తుంటే చేసి వచ్చిందా? చూస్తుంటే అభివృద్ధి అయిపోయినట్టుగా అలా అయిపోతుంది. మనం సాంకేతికంగా అభివృద్ధి చెందే కొద్దీ మనం వాడే పరికరాలు కూడా మారుతూ వచ్చాయి. అదే వడ్రంగి విషయంలో కూడా జరిగింది. ఇంతకు ముందు చేతితో జరిగే పని ఇప్పుడు మిషన్ల మీద జరుగుతోంది. మిషన్లు రావడంతో పని వేగవంతమైంది. ఒకప్పుడు రోజులు పట్టే పని ఇప్పుడు గంటల్లో అయిపోతుంది. అయితే ఆధునిక పరికరాలు పనిని ఎంత వేగవంతం చేస్తాయో ఒక్కొక్కసారి అంత ప్రమాదకరంగా మారతాయి. వాటిని వాడటం అంత తేలికైన విషయమేమీ కాదు. అది నిరక్షరాస్యులైన వడ్రంగులు వాటిని వాడే క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. మిషనరీ మీద పనిచేయటం వలన ఏళ్ళు కట్ అవుతున్నవి, ఓసారి అనేక ప్రమాదం జరుగుతున్నది, చేతులు కూడా కట్ అయ్యే ప్రమాదము ఉన్నది. వడ్రంగి పనిచేసే చోటును గమనిస్తే మనకు ఎక్కువగా కనపడేది చెక్కపొట్టు, దుమ్ము, ధూళి. చెక్కను చెక్కేటప్పుడు దుమ్ము ఎక్కువగా వస్తుంది. నిరంతరం ఆ దుమ్ములో జీవించడం వల్ల వీరికి ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అధిక శాతం మంది టీబీతో బాధపడుతున్నారు. అంతేకాక ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృత్తిలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో చిన్న వయసులోనే ముసలివాళ్లైపోతూ ఆ తరువాత ఇతరుల మీద ఆధారపడి జీవనం గడపాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. పెద్ద బాడిష, చిన్న బాడిష, రంపం వీటన్నిటికీ బదులు టెక్నాలజీ పెరిగింది. చూస్తున్నారుగా ఎంత పెద్ద పెద్ద మిషన్స్ వచ్చాయి. వీటిలో ఎంత పనైనా సరే నిమిషంలో అయిపోతుంది. కానీ అంతే ఇదిగా ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే చూస్తే నేను ఈ మొత్తం చూస్తే కనుక ఎక్కడ భూమి కనిపిస్తే మట్టి కనిపించట్లేదు, పూర్తిగా చూస్తే ఇలాంటి పౌడరే కనిపిస్తుంది అనమాట. మొత్తం కట్టెతో వచ్చిన ఈ పౌడర్లోనే వాళ్ళు వర్క్ చేసినంతసేపు, అంటే 24 hours వాళ్ళు ఈ పౌడర్లోనే ఉండాలి. కిందే ఇంత పడితే వాళ్ళ శరీరాల్లోకి ఎంత పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు కానీ వాళ్ళు పీల్చే గాలి పూర్తిగా ఈ పొట్టుమయమయ్యే ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కనుక్కుందాం. మీరు ఇక్కడే చేస్తారా అండి? ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి రోజుకి? 8 to 9 hours చేస్తారు. ఓకే. మిషన్స్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయిందా వర్క్? ప్రాబ్లమ్స్ అంటే ఎందుకంటే వచ్చే ముందు ట్రైనింగ్ అట్లాంటిది ఏమైనా చూసి నేర్చుకోవడం. మామూలుగా శిక్షణ తీసుకుంటే దాని మీద పనిచేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ చూసి నేర్చుకుంటే యాక్సిడెంట్స్ దానివల్లే అవుతున్నాయి అంటారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే అట్లాంటి వాళ్ళ మాకు స్టడీ ఏం లేదు, ఆల్రెడీ కులవృత్తి వరకు కాబట్టి అదే చేసుకుంటారు, అట్లా నడిపించుకుంటాం. మార్కెట్లో కలప ధరలు విపరీతంగా పెరగడంతో వడ్రంగులు వాటిని కొనుగోలు చేసి వస్తువులు తయారు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు కలప వీరి చేతుల్లో లేదు. వీరు కేవలం టింబర్ డిపోలో కూలికి పనిచేసేవారు మాత్రమే. నడుస్తుంటే ఒక ఎండాకాలం మాత్రం జర కొంచెం మామూలుగా నడుస్తాయి, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాయి మాకు. ఇంకా తర్వాత అన్ని చిల్లర పనులే చేసుకుంటాం. మేము బయట వర్కర్స్కి పోయినా కానీ 200, 250 అంతకంటే ఎక్కువ అయితే మాకు. రాష్ట్రంలో ఒక టింబర్ డిపో కూడా వీరి చేతుల్లో లేదంటే ఆశ్చర్యం లేదు. అంతేకాక మార్కెట్లోకి రెడీమేడ్ వస్తువులు రావడంతో కలప కొని వస్తువులు తయారు చేయించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. దాంతో పని కోసం వీరు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారు. స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు గడిచినప్పటి నుండి మరి వాస్తవానికి ఈ కార్పెంటర్ వృత్తి పంచవృత్తుల్లో ఒకటి. ఈ వృత్తి చాలా ప్రధానమైంది. ఆ ముఖ్యమైనది కూడా ఈరోజు మరి చూస్తుంటే పరిస్థితి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈరోజు మరి వలస పట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి కూడా మొత్తం పూర్తిగా నిర్వహణమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. పట్టణాలు వీరి జీవితాల్లో భూతాలుగా మారాయి. పల్లెల్లో పని లేకపోవడంతో చాలా మంది వడ్రంగులు పట్టణాలకు వలస వస్తున్నారు. అయితే ఇళ్లకు గుమ్మాలు, కిటికీలు చేసే వీరికి ఉండడానికి ఇళ్లు లేవు. అద్దెలు కట్టే స్తోమత లేదు. పిల్లల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పనిలో ఏ చిన్న దెబ్బ తగిలి పనికి దూరమైనా పస్తులుండాల్సిన పరిస్థితి. ఇంతవరకు
పనిలో గాయపడిన వారిని ఆదుకునే పథకం మన ప్రభుత్వాల దగ్గర లేకపోవడం గమనిస్తే వీరి పట్ల ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతుంది. మిషన్ స్టార్ట్ అయిందంటే మొత్తం డస్ట్లోనే ఉండాలి మేము మొత్తం. డస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, లోనకి వెళ్తూనే ఉంటుంది. దాంతో ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ఎలాంటి ఊపిరితిత్తులకు కారణం ఎక్కువ ఉంటుంది. ఊపిరితిత్తులకే ఎక్కువ ప్రాబ్లం అవుతా ఉంటుంది, శ్వాస తీసుకోవడం. పట్టణాలే కాదు, మద్యం కూడా వీరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. జీవితం గడవటమే కష్టంగా మారిన నేపథ్యంలో వీరు మద్యానికి బానిసలై ఇంటిని వంటిని గుల్ల చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ వృత్తిని ఆచరించేవారు 100కి 90 మంది దుర్భర పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. ప్రభుత్వం వీరిని నిరంతరం మత్తులో ఉంచి కనీసం వీరి కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించిన అవగాహన కూడా లేకుండా చేస్తుంది. మన రాష్ట్రంలో 3% ఉన్న వడ్రంగులు అసెంబ్లీలో మాత్రం మచ్చుకైనా కనబడరు. ఇక వీరి గోడు వినేవారెవరు? వీరి గురించి మాట్లాడేవారెవరు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడిచినా, ఎన్నో ప్రభుత్వాలు పాలకులు మారినా వడ్రంగుల జీవితాలు మారలేదని దినదిన గండంగా బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది. ఆధునిక పరికరాలు వాడి పని వేగంగా చేద్దామంటే వాటిని కొనుక్కునే స్థాయిలో వీరు లేరు. ప్రభుత్వం వెంటనే వీరికి ఆధునిక యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వాలి. అంతేకాక వాటిని వాడేందుకు శిక్షణ ఇవ్వాలి. పనిలో గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎంత అందమైన కార్వింగ్స్! కేవలం అంటే చేతులతో డిజైన్ వేసి దీనిపైన తయారైన డోర్ పైన కానీ లేదంటే విండోస్ ఆ పనిముట్లను ఉపయోగించి చేతులతోనే ఆ ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఎంతో జాగ్రత్తగా, ఎంతో నైపుణ్యంతో చేయాల్సిన పని. ఆ నైపుణ్యం అనేది వీళ్ళలో ఇన్బిల్డ్గా ఉంది. ఎటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడే కలపను ఉపయోగించి ఇన్ని మానవాళికి అవసరమయ్యే ఇన్ని వస్తువులను తయారు చేశాడు అంటే కనుక ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరంగా మనం ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాం. కానీ వీళ్లకు శిక్షణ ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా వెనకడుగు వేస్తుందనే మనం చెప్పాలి. ఇంకా తగిన శిక్షణ వీళ్ళకు అందడం లేదనే చెప్పాలి. వీళ్లకు తగిన శిక్షణ ఇస్తే గనక అద్భుతాలు సృష్టిస్తారంటంలో ఎటువంటి డౌట్ లేదు. ఇది నేటి బతుకు చిత్రం.